అందరూ ఫర్టిలిటీ అనగానే వీళ్ళు ఓన్లీ పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. ప్రెగ్నెన్సీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఏది జరగదు అని అనుకుంటారండి. అలా ఏం కాదు. వి ఆర్ సర్టిఫైడ్ గైనకాలజిస్ట్ కాబట్టి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీరు మా దగ్గరికి రావచ్చు. సో, ఈరోజు మనం వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, మనకు లోపలున్న బేబీ ఆరోగ్యంగా ఉందా? లేదా? అన్నది ప్రతి తల్లికి కూడా టెన్షన్ పడే విషయమే అన్నమాట. ఉన్న 9 నెలలు కూడా లోపలున్న బేబీ బావుందా? లేదా? బావుందా? లేదా? అన్నది ఎప్పుడు కూడా మన బ్రెయిన్‌లో ఆ థాట్ తిరుగుతూనే ఉంటది. తల్లికి కానీ, తండ్రికి కానీ, అమ్మమ్మ, నాన్నమ్మ అందరూ అదే ఆలోచిస్తూ ఉంటారు. మనం స్కాన్ చూసుకున్నప్పుడేమో స్కాన్‌లో కనిపిస్తది. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకి, నెక్స్ట్ విజిట్ వరకి మళ్ళీ స్కాన్స్ ఏం చేసుకోము కదా! మరి చేసుకున్నప్పుడు కూడా లోపల బేబీ ఆరోగ్యంగా ఉందా? లేదా? అన్నది మనకెట్లా తెలియాలి? హలో వ్యూవర్స్, ఐమ్ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫర్టినా ఇన్ కరీంనగర్ బ్రాంచ్. జనరల్‌గా మనం ఒక ప్రెగ్నెన్సీలో ఒక బేబీ హెల్తీగా పెరుగుతుందా? లేదా? అన్నది మనం ఎలా డిటర్మైన్ చేస్తాము? ఫస్ట్ అయితే స్కాన్ అండి. స్కాన్ చేసుకుంటే మనకు స్కాన్‌లో మనకు బేబీ వెయిట్ ఎంత ఉంది? జెస్టేషనల్ ఏజ్ అంటే ఎన్ని వీక్స్ ఉంది? ఉమ్మనీరు ఎలా ఉంది? బరువెలా ఉంది? మాయ ఎలా ఉంది? ఇవన్నీ కూడా ఈ 5 ఫ్యాక్టర్స్ చూసుకుంటామనమాట. ఈ 5 ఫ్యాక్టర్స్ బావున్నాయి అంటే మనకు లోపల బేబీ ఆరోగ్యంగా ఉంది అని అర్థం. ఈ 5 ఫ్యాక్టర్స్ కాకుండా మనం యాస్ ఎ మదర్‌గా, కాబోయే తల్లిగా మనం ఏమేమి చూసుకోవాలి అంటే, మనం మనకు బరువు పెరుగుతూ ఉంటాం కదా ప్రెగ్నెన్సీలో. అది పర్ మంత్ 2-3 కేజెస్ పెరగాలనమాట ఆఫ్టర్ సెకండ్ ట్రైమిస్టర్. ఫిఫ్త్ మంత్ తర్వాత జనరల్‌గా. సో, అట్లా 2-3 కేజెస్ పెరుగుతున్నామా లేదా ఒకటి చూసుకోవాలి. అండ్ ఎక్సెసివ్ వామిటింగ్స్ అయినా కూడా మనకి లోపల ప్రాబ్లమ్ ఉన్నట్టే. అండ్ మనకు బీపీ పెరిగినా కూడా, షుగర్ ఎక్కువ హై వచ్చినా కూడా మనకి లోపల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ అవుతది అని చెప్పి అర్థం. సో, యాస్ ఎ మదర్‌గా మీరు మన వెయిట్ కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోవాలి. బీపీ రెగ్యులర్‌గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ షుగర్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి. దాంతో పాటే కాళ్ళలో వాపులు, చేతిలో వాపులు, పొట్ట మీద బాగా వాపు రావడం, కళ్ళు యెల్లోగా టర్న్ అయిపోవడం, లేదంటే కళ్ళు మసకలు కనిపించడం, బాగా నాసియా ఉండడం, బాగా వామిటింగ్స్ ఉండడం, ఇలా ఏదున్నా సరే వీటన్నింటి ఎఫెక్ట్ కూడా మనకి ప్రెగ్నెన్సీ మీద పడతదనమాట. అండ్ ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే డైలీ ఫీటల్ కిక్ కౌంట్, డీఎఫ్కేసీ అంటామనమాట. అంటే ఒక ఫిఫ్త్ మంత్ తర్వాత ఎప్పుడైతే బేబీ లోపల మంచిగా తిరగడం, మూవ్‌మెంట్స్ అన్నది స్టార్ట్ అయింది, మనం వి ఆర్ ఏబుల్ టు పర్సీవ్ ద మూవ్‌మెంట్ అనుకుంటామో, అప్పటినుంచి మనం మదర్‌ని బేబీ కిక్ కౌంట్ చెక్ చేసుకోండి అని చెప్తామనమాట. సో, ఈ బేబీ కిక్ కౌంట్ చెక్ చేసుకోవడంలో ఎలా అంటే, మార్నింగ్ తిన్న తర్వాత ఒక 1-2 అవర్స్, ఆఫ్టర్‌నూన్ తిన్న తర్వాత ఒక 1-2 అవర్స్, ఈవినింగ్ తిన్న తర్వాత ఒక 1-2 అవర్స్ పడుకొని పొట్ట మీద చేయి పెట్టుకొని ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా, అటు ఫోన్సో, ఇటు టీవీయో చూడకుండా బేబీ మీద కాన్సంట్రేట్ చేస్తూ మంచిగా గట్టిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ పొట్ట మీద చేయి పెట్టుకొని ఎన్ని మూవ్‌మెంట్స్ వస్తున్నాయి అన్నది కౌంట్ చేసుకుంటూ ఉండాలి. సో, జనరల్‌గా ఒక 10-15 మూవ్‌మెంట్స్ నార్మల్ అంటాం. 10 కన్నా బాగా తక్కువొస్తున్నాయి అంటే కొద్దిసేపు లేవమంటాము. యాక్టివిటీ అంటే కొద్దిసేపు అటు ఇటు నడవడము, ఏదైనా తినడము చేయమంటాము. దాని తర్వాత మళ్ళీ చెక్ చేసుకోమంటాము. అయినా కూడా బేబీ మూవ్‌మెంట్స్ అసలు తెలియట్లేదు అంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో, బేబీ మూవ్‌మెంట్స్ మనకి బాగా తక్కువ కనిపించినా, లేదంటే కాళ్ళలో బాగా వాపులొచ్చినా, పొట్ట వాపొచ్చినా, కళ్ళు యెల్లో అయిపోతున్నా, లేదంటే షుగర్స్ హై వచ్చినా, బీపీ హై వచ్చినా, కళ్ళు మసకలుగా కనిపిస్తున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మనకి లోపల బేబీ హెల్తీగా లేదు అని అర్థం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ మనకి బ్లీడింగ్ అయినా, లేదంటే ఉమ్మనీరు పోయినట్టు అనిపించినా, లేదంటే ఎక్సెసివ్‌గా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, ఇలా ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇవన్నీ కూడా దే విల్ ఇండికేట్ దట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్. లోపల ఏదో ప్రాబ్లమ్ అవుతుంది అని మన బాడీకి సిగ్నల్స్ అన్నమాట ఇవన్నీ. సో, ఈ సిగ్నల్స్‌లో మనకు ఏ సిగ్నల్ మనకు అర్థమైనా సరే వెంటనే మనం దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. థాంక్ యూ.